ప్రజా ఉద్యమాల పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం ఈ నెల 24వ తేదీ తెనాలిలో నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆత్మీయ సమావేశం పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం ఈ నెల 24వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఆత్మీయ సమావేశం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఎంఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు. పట్టభద్రులందరూ పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎమ్మెల్సీగా ప్రజా ఉద్యమాల నాయకుడు లక్ష్మణరావును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, కోశాధికారి గయా సుద్దౌలా, సిఐటియు నాయకులు బాబుప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, తెనాలి టౌన్ అధ్యక్షురాలు పి సౌజన్య, స్వరూప, బసవేశ్వరరావు, వరప్రతాప్, హనుమంతరావు, సుభాష్, తెనాలి మండల శాఖ అధ్యక్షులు ఎండి అయూబ్ అన్సారీ, ప్రధాన కార్యదర్శి ఎన్ రాంబాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎం కళాధరు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, గుంటూరు జిల్లా. మార్చి నెలలో జరిగేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ నెల 24వ తేదీన ఎన్జీఓ హోంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి లక్ష్మణరావు గారు కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి తరుణంలో ప్రజల కొరకు పోరాటం చేస్తున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మణరావు గారు 2007 నుంచి ఇప్పటి వరకు మరి 3 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఏ విధమైనటువంటి అవినీతి మరక కానీ లేకుండా నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు కట్టుబడి పనిచేశారు. ఇవాళ ఇలాంటి వ్యక్తిని తిరిగి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలందరూ కూడా మద్దతు ఇచ్చి మరి రేపు ఆత్మీయ సమావేశంలో పాల్గొని అందరి మద్దతు తెలియజేసి వారి విజయానికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాం. మార్చి 2025 జరిగే ఎన్నికల్లో కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా వారు పోటీ చేస్తూ ఉన్నారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల్ని, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించడంతో పాటు ప్రజలు ఎదుర్కొనేటువంటి పోరాటాల్లో సంఘీభావంతో పాటు అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఈ రాజ్యాంగంలో కార్మికులు ఉన్నటువంటి హక్కులు తెలియజేయడానికి సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆయన ప్రయత్నం వల్లనే మాలాంటి వాళ్ళం, కాలేజీ గేట్లు కూడా చూడలేని మాలాంటి వాళ్ళం ఇవాళ రాజ్యాంగంలోని అంశాలను తెలుసుకోగలుగుతున్నామంటే, కార్మిక చట్టాల హక్కుల కోసం పోరాటాలు చేయగలుగుతున్నామంటే, ఈ రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం, కార్మిక చట్టాల అమలు కోసం చేస్తున్నటువంటి కృషిలో వెన్నుదన్నుగా నిలబడేటువంటి లక్ష్మణరావు గారు చట్టసభల్లో ఆయన ఉండాల్సినటువంటి అవసరం కార్మిక వర్గానికి ఎంతైనా అవసరం. అందుకని ఆయన గెలుపు కోసం 24న జరిగేటువంటి ఈ సమావేశానికి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్సు, అట్లాగే సెకండ్ ఏఎన్ఎంలు, మున్సిపల్ వర్కర్సు, పారిశ్రామిక పంచాయతీ గ్రామ వర్కర్సు, ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియాలని